శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల. అధ్యాయం 9. దయాసాగరుడు. పరమకారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు తమను సంపూర్ణంగా నమ్ముకున్న భక్తులు ఈ విశ్వంలో ఎచ్చట ఉండి స్మరించినను వెంటనే వారిని చిత్రమైన రీతుల్లో ఆదుకునేవారు. భరించలేని భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ బాధ భరించలేక శ్రీ స్వామివారిని ప్రార్థించినప్పుడు అట్టివారి బాధను శ్రీ స్వామివారు తన శరీరంపైకి తీసుకుని తానే అనుభవించి ఆ భక్తుని బాధ తీర్చేవారు. ఒకప్పుడు శ్రీ స్వామివారికి ఆయాసం వచ్చి చాలా బాధపడుతున్నారు. భక్తులు తెల్లగడ్డలు చెన్నుల్లిపాయల రసం తీసి సుమారు చిన్న గ్లాసుడు త్రాగించారు. శ్రీ స్వామివారికి నాడి అందకుండా పోయింది. శ్రీ స్వామివారు శరీరం వదిలేస్తున్నారని అందరూ అర్ధరాత్రి పూట వరకు కూర్చుని ఏడ్చి నిద్రపోయారు. కొంతసేపటికి వారు నిద్రలేచి చూస్తే శ్రీ స్వామివారు లేరు. అందరూ అన్ని చోట్ల వెతుకుతున్నారు. అరగంటకు శ్రీ స్వామివారు అప్పుడే స్నానం చేసి నవ్య నూతనంగా చిరునవ్వులు లికిస్తూ వస్తున్నారు. ఆ దృశ్యం చూచి అంతా విస్తుపోయారు. ఏ భక్తుని బాధ వారు ఆ విధంగా తీసుకున్నారో ఎవరికి తెలుస్తుంది? ఒకప్పుడు ఒక కుష్ఠవ్యాధి పీడితుడు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నాడు. శ్రీ స్వామివారు బాధతో మూలుగుతున్నారు. అర్ధరాత్రి వేళ రోసిరెడ్డి శ్రీ స్వామివారి బాధను చూడలేక శ్రీ స్వామివారి పాదములు వత్తటానికి కాళ్ళు పట్టుకున్నాడు. అబ్బో అబ్బో, ఇప్పుడు నన్ను తాకకూడదు, దూరంగా పోయా అన్నారు శ్రీ స్వామివారు. ఒక గంట తరువాత రోసిరెడ్డి కాలి బొటనవేలి క్రింద నిష్కారణంగా వ్రయ్యగా చీలి కుష్ఠవ్యాధి వలె వ్యాపించింది. కుష్ఠరోగి బాధను శ్రీ స్వామివారు తీసుకొని ఉండగా తాను శ్రీ స్వామివారిని తాకిన ఫలితం ఇదని గుర్తించి రోసిరెడ్డి 4 రోజులు కేవలం గురుస్మరణ చేశాడు. 4వ రోజుకు తన కాలు ఏ మందు లేకుండానే మామూలుగా బాగయింది. గౌని పెంచెలమ్మకు ఒళ్ళంతా విపరీతమైన జిల. నెలల తరబడి బరికి ఒళ్ళంతా మంటలు వచ్చాయి. ఎన్నో వైద్యాలు చేసినా ఉపయోగం లేక మానుకుంది. తన బాధను గురవయ్య ద్వారా శ్రీ స్వామివారికి విన్నవించుకుంది. ఆమెను 1000 రూపాయలు గుండంలో పోయమన్నారు. ఆమె అంత పెద్ద మొత్తం లేదని చెప్పింది. అయితే 10 రూపాయలు వేయమను అన్నారు శ్రీ స్వామివారు. తన దగ్గర 10 పైసలు కూడా లేవని మరురోజు మొరపెట్టుకున్నది. ఆమెను 5 నిమిషాలు నా ఎదురుగా నిల్చోమనయ్యా అన్నారు శ్రీ స్వామివారు. ఆమె అలా నిల్చున్న 5 నిమిషాలకు ఆమెను వెళ్ళిపోమన్నారు. ఆ క్షణం నుంచి ఆమె దురదలు శాశ్వతంగా నివారణయ్యాయి. అయితే ఆ క్షణం నుంచి శ్రీ స్వామివారు విపరీతమైన ఒంటి దురదతో వారం రోజులు బాధపడుతూ దువ్వెనతో ఒళ్ళంతా బరికించుకున్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులందరూ మామూలు మానవులుగానే వ్యవహరించారు. అదేవిధంగా చూచినట్లయితే శ్రీ స్వామివారు శివి చక్రవర్తిని మించిన త్యాగశీలి. కారణం, తనను ఆశ్రయించిన వారికి తన శరీరాన్నే సమర్పించారు కదా. శ్రీ స్వామివారు కొందరికి ప్రత్యేకంగా కొన్ని వర్ణస్థుల ఇళ్లలో భోంచేస్తే జబ్బు పోతుందని చెప్పేవారు. బ్రాహ్మణింట్లో 2 పూటలు అన్నం తిను అని కానీ, కోమటోళ్ళన్నం 3 పూటలు తిను అని చెప్పేవారు. అట్లాగే ఇతర వర్ణస్థుల ఇండ్లలో తినమని చెప్పేవారు. వారి మాట యందు విశ్వాసముంచి అలా చేసిన వారు ఊహించనంతటి మేలు పొందారు. వారి మాట నిర్లక్ష్యం చేసిన వారు ఆ పెన్నిధిని పోగొట్టుకున్న వారైనారు. నూతేటి శ్రీరామనాయుడు శ్రీ స్వామివారు తిరిగే రోజుల్లో శ్రీ స్వామివారిని దర్శించారు. శ్రీ స్వామివారు అప్పుడే అన్నం తెచ్చుకొని తినబోతున్నారు. శ్రీరామయ్యను తినమని శ్రీ స్వామివారు బలవంతం చేసినా తినలేదు. తను తింటే ఆ అన్నం శ్రీ స్వామివారికి చాలదని తలిచాడు. అయ్యా, ఇవి వట్టి మెతుకులు అనుకున్నావా? ముందు రోజుల్లో కదా తెలిసేది అని అన్నారు శ్రీ స్వామివారు. శ్రీరామయ్య దోశల నిండా అన్నం పెట్టి అట్లా పోయి తిని ఆ కుమ్మరోళ్ళింట్లో నీళ్లు తాగుపో అన్నారు శ్రీ స్వామివారు. వారు అలానే చేశారు. ఎన్నో సంవత్సరముల తర్వాత కూడా నేటికి శ్రీ స్వామివారి సేవకు అంకితమై శ్రీ స్వామివారి సేవకులకు నిత్యం అనికేపల్లి నుండి భిక్షాన్నం తెచ్చిస్తున్నాడు. ఇది ఆనాడు శ్రీ స్వామివారు ముందు రోజుల్లో కదయ్యా తెలిసేది అని ఆశీర్వదించిన ఫలితమే కాబోలు. కలిచేడు వాస్తవ్యుడు కళ్యాణరామ్ మైకాగని సర్వేయర్ పోలిరెడ్డి గారికి కోఆపరేటివ్ సొసైటీలో కొన్ని చిక్కులొచ్చాయి. అదే సమయంలో వారు పనిచేసే గనిలో మేనేజర్ పని ఖాళీ ఉంది. కానీ సొసైటీ గొడవల వలన వారు గని ఓనర్ గారైన రాజాగారిని మేనేజర్ పని తనకిమ్మని అడిగినా ప్రయోజనం ఉండదని అడగలేదు. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారికి ఆ సొసైటీ గొడవలో ధర్మాధర్మాలన్నీ తెలియనివా? ఒకరోజు పోలిరెడ్డి గారు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించారు. వారేమీ చెప్పుకోకుండానే శ్రీ స్వామివారు, అయ్యో, ఈయన పాతాళలోకానికి అధిపతి కావాలి, వాళ్ళెందుకో అడ్డు తగులుతున్నారు, దేవుడు అయ్యన్నీ తీసేస్తాడు, ఈయనకొక చీటీ వ్రాసి ఇవ్వండి అని చెప్పి తన ఆశీస్సుల చీటీ వ్రాసి వారికి ప్రసాదించారు. వీరే ప్రయత్నమూ చేయకుండానే వీరిని గని లోపల మేనేజర్గా నియమించారు.
నాటి నుండి రెడ్డిగారికి శ్రీ స్వామివారి యందు భక్తి శ్రద్ధలు దృఢమై నేటికి ప్రతి నెలా 50 రూపాయల ఆశ్రమానికి దక్షిణగా పంపుతుంటారు. చెర్లోపల్లి వాస్తవ్యురాలు కూచి ఈశ్వరమ్మ చెప్పారు. ఒకనాటి రాత్రి 9 గంటలకు అందరూ నిద్రపోతున్నారు. శ్రీ స్వామివారు కూర్చొని ఉన్నారు. సమీపంలో రమణయ్య కూర్చొని కునికిపాట్లు పడుతున్నారు. శ్రీ స్వామివారి కొరకు పెసరగుగ్గిళ్ళు తెచ్చిన ఈశ్వరమ్మ అంత దూరాన నిలబడి, అయ్యయ్యో అందరూ నిద్రపోతున్నారే, ఈ గుగ్గిళ్ళు ఉపయోగపడే యోగ్యత లేకపోయింది అని మనసులో అనుకుంటూ ఉన్నది. శ్రీ స్వామివారు చేయి చాచి, నాకు పెసరగుగ్గిళ్ళు పెట్టమని రమణయ్యను అడుగుతున్నారు. ఇది రాత్రి స్వామి, ఉదయాన్నే తయారు చేయించి పెడతాము అన్నాడు రమణయ్య. శ్రీ స్వామివారు నాకిప్పుడు కావాలి అని గట్టిగా అడుగుతున్నారు. ఇది విని ఈశ్వరమ్మ సంతోషంగా తన గుగ్గిళ్ల సంగతి చెప్పి శ్రీ స్వామివారికి సమర్పించింది. కలిచేడు వాస్తవ్యులు నర్సారెడ్డి భార్య ఈశ్వరమ్మ కడు పేదరాలు. శ్రీ స్వామివారంటే ఆమెకి ఎంత ప్రేమో చెప్పలేము. శ్రీ స్వామివారు ఆ ప్రాంతంలో ఎప్పుడు పర్యటించినా వారి ఇంటి ముందున్న మసీదు ముందుండే వేప చెట్టు క్రింద విడిది చేస్తారు. ఆమె తన ఇంట్లో 1 కిలో డబ్బా నిండా చక్కెర దాచిపెట్టి దాన్ని ఎంతటి ఇబ్బందిలోనైనా ఇంటి వాడుకకు వాడేది కాదు. ఎవ్వరూ దాన్ని తాకేందుకు వీలు లేదు. ఆ స్వామి చక్కెరను అంత పూజ్యభావంతో దాచి ఉంచేది. శ్రీ స్వామివారు వచ్చి దిగిన వెంటనే మొదట వేడి నీళ్లలో చక్కెర కలిపి సమర్పించేది. ఆయన కూడా వీటిని ఎంతో ప్రీతితో స్వీకరించేవారు. శ్రీ స్వామివారు నడిచే రోజుల్లో వారింటిలో తరచుగా ఆతిథ్యం స్వీకరించేవారు. క్రమేణా శ్రీ స్వామివారి బృందంలో సంఖ్య పెరిగింది. ఆమెకు తన బృందం వలన ఆర్థికమైన భారం అనుకున్నారో ఏమో గాని అరుదుగా వారింటికి దరిచేసేవారు. ఆమె ఒకరోజు తన అలవాటు ప్రకారం శ్రీ స్వామివారి పాదాలు తాకి నమస్కరించుకోబోయింది. కానీ శ్రీ స్వామివారి సేవకులు ఆమెను దూరంగా ఉండమని గదమాయించారు. ఆమె దూరంగా కూర్చుని, స్వామి, మీ దివ్యస్పర్శన భాగ్యం లేకుండా నన్ను ఈ విధంగా దూరం చేస్తున్నారా అని మనసులో బాధపడింది. వెంటనే శ్రీ స్వామివారు, అమ్మో, కాలులో ముళ్ళున్నది, తీస్తావా అంటూ కాలు అందించారు. చాలాసేపు ముళ్ళు కోసం వెతికింది కానీ ముళ్ళు లేదు స్వామి అని చెబితే, లేదా అమ్మా, అయితే వద్దులే అని కాలు తీసుకున్నారు. డోలీలో తిరిగే శ్రీ స్వామి కాల్లో ముళ్ళు గుచ్చుకోవడం ఏమిటి? వారు ముళ్ళు తీయమన్న కారణం అప్పుడు అందరికీ అర్థమైంది. శ్రీ స్వామివారు అతీతమైన యోగంలో ఉండేటప్పుడు అందరూ వచ్చి పరిచర్యల పేరుతో తనను తాకితే బాధగా ఉంటుందని తనను ఎవరూ తాకకుండా కొందరు సేవకులను కాపలా పెట్టింది శ్రీ స్వామియే. మరిప్పుడు వాళ్ల మాట కాదని తన పాదములు తాకి నమస్కరించుకొనిస్తే వాళ్ళు నొచ్చుకుంటారని యుక్తిగా ముళ్ళు తీసే ప్రసక్తితో ఆమె కోరిక తీర్చారు శ్రీ స్వామివారు. తూపిలి పిచ్చమ్మ శ్రీ స్వామివారి గుడ్డలు ఉతుకుతూ నిత్యము తమ బర్రెపాలు శ్రీ స్వామివారికి సమర్పిస్తూ శ్రీ స్వామివారిని సేవించేది. ఆమె ఒకప్పుడు బిడ్డల అనారోగ్యము, భర్త యొక్క కోడిపందాలు, త్రాగుడు లాంటి అనేక చిక్కులతో బాగా వేసారిపోయింది. తులసవ్వగారు ఆమెను పాత ఇల్లు వదిలి ఆశ్రమం ప్రక్కగా చిన్న పాక వేసుకుని ఉండమన్నది. కానీ ఆశ్రమం ప్రక్కన ఆమెకు లభించిన స్థలం దెయ్యాలకు నిలయమని, అక్కడ నివాసం వద్దని వాస్తు తెలిసిన వారు సలహా ఇచ్చారు. శ్రీ స్వామివారిని అడిగితే గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు, ఇల్లు వేసుకుంటారు అని చెప్పారు. కానీ ఆ స్థలం మంచిదో కాదో చెప్పలేదు. కొన్నాళ్లు గడిచాక గాలివాన సహాయ నిధి నుండి నిజంగానే అనుకోకుండా అప్పటికప్పుడు ఆమెకు ప్రభుత్వం డబ్బిచ్చింది. కనుక ఆ దయ్యాల స్థలంలోనే కొట్టం వేశారు, ఇంట్లో చేరారు. కానీ శ్రీ స్వామివారు వచ్చి పాదం పెడితే అన్ని పీడలు పోతాయని పిచ్చమ్మ ఆశపడి శ్రీ స్వామివారిని అర్థించింది. ఇప్పుడు శ్రీ స్వామివారు గనక ఆమె ఇంటికి వెడితే ఇక నుంచి అందరిళ్లకు రమ్మని జనం పోరు పెడతారని అభ్యంతర పెట్టారు కొందరు సేవకులు. కానీ 5వ రోజున శ్రీ స్వామివారు, నన్ను కొత్తింటికి తీసుకుపోండయ్యా అని తొందర చేశారు. కానీ భక్తులు శ్రీ స్వామివారిని ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇక్కడికి కాదు అని దక్షిణం వైపు పిచ్చమ్మ ఇల్లు చూపారు. కానీ శ్రీ స్వామివారి సేవకులు పడమర వైపునున్న తూము దగ్గరకు తీసుకుపోయారు. శ్రీ స్వామివారు బలవంతం చేసి అందరినీ దక్షిణం వైపుగా నడిపించి నేరుగా పిచ్చమ్మ ఇంటికి తీసుకుపోయేంత వరకు గోల చేశారు. అచ్చడికి చేరగానే, మనమిచ్చట 3 రోజులుండాలయ్యా అన్నారు. ఆ సమయంలో పిచ్చమ్మ చాకిరీవులో ఉన్నది. కొంతసేపటికి ఇల్లు చేరి శ్రీ స్వామివారిని చూచి తాను చూస్తున్నది స్వప్నమా నిజమా అని తన కోరిక తీర్చిన శ్రీ స్వామివారికి ఏ విధంగా ఉపచారాలు చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయింది. భగవంతుడు భక్తికి బందీ కదా. పెన్నబద్వేలు ప్రాంతంలో శ్రీ స్వామివారు ఉండేటప్పుడు వక్కెమ్మగారు శ్రీ స్వామివారి బృందానికి వంట చెరకు, విస్తరాకులు సమకూర్చుతూ చెట్ల క్రింద ఏకాంతంగా కూర్చుని ధ్యానంలో ఉండేది. అలాంటప్పుడు ఆమెకు భోజనం విషయమే గుర్తుండేది కాదు. ప్రేమమూర్తి అయిన శ్రీ స్వామివారు, వక్కెమ్మ అన్నం తిన మర్చిపోయిందయ్యా, ఆమెను పిలిచి అన్నం పెట్టండి అని సేవకులను హెచ్చరించేవారు. వక్కెమ్మ అప్పుడప్పుడు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఇంటికి వెళుతుండేది.
ఒకప్పుడు శ్రీ స్వామివారు ఆమెలో ఎలాంటి మార్పు తెచ్చారో గాని స్వామిని వదిలిపెట్టి ఇంటికి పోలేకపోయింది. ఆమె వచ్చి నమస్కరిస్తే ఒక్కెమ్మ చచ్చిపోయిందనుకున్నానే అన్నారు శ్రీ స్వామివారు. మనలో ఉండే ఆశా వ్యామోహాలు, బంధుప్రీతి మొదలగు చాపల్యాలను శ్రీ స్వామివారు యోగశక్తితో క్షాళనం చేసేవారు. మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి పట్ల వారికి గల శ్రద్ధ, వారి శక్తి సామర్థ్యములు మనం అర్థం చేసుకుని తగు విధంగా సాధన సాగిస్తామని పై విధమైన మాటల ద్వారా వారు చేసిన పని మనకు ఎరుకపరిచేవారు. ఇదే విధంగా నిరంతరం స్వామి సేవలో ఉండే గుత్తా నరసమ్మకు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి తన వాళ్ళందరినీ చూచి రావాలని ఉండేది. శ్రీ స్వామివారిని అడిగితే పంపేవారు కాదు. ఒకరోజు నరసమ్మ చచ్చిపోయింది అని చీటీ వ్రాసి తన ఆశీర్వాద ముద్ర వేసి నరసమ్మకి ఇచ్చారు శ్రీ స్వామివారు. అది మొదలుకొని ఆమెకు ఇంటి ధ్యాసే లేకుండా పోయింది. శ్రీ స్వామివారి బృందంలోని వారంతా పనుల మీద వెళ్ళారు. శ్రీ స్వామివారికి జావపోయి నేను స్నానం చేయలేదని తులసమ్మ ఒక్కెమ్మను పంపింది. ఒక్కెమ్మ ఎన్నడూ శ్రీ స్వామివారికి గంజిపోయటం వంటి సేవ చెయ్యలేదు. అంతేగాక తాను హరిజన కులానికి చెందినందువలన అట్టి సేవ చేయడానికి తాను అర్హురాలు అవునో కాదోనని శంకించింది. భయంతోనే జావ తీసుకుని శ్రీ స్వామివారి వెనుక నిలబడింది. సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు రా ఒక్కెమ్మ, భయం ఎందుకమ్మా, రా జావ రేఖలో పోయి అని పిలిచారు. సత్పురుషుల పట్ల భక్తి శ్రద్ధలు, పవిత్రమైన నడవడి లేకపోవడం ఒక్కటే కులహీనత అని శ్రీ స్వామివారి భావం. నిజానికి ఆమె తత్వం అలాంటిదే. ఒకసారి నెల్లూరు బస్టాండ్లో ఆమె నిద్రిస్తుండగా ఒక దొంగ ఆమె కొడి చెవికున్న కమ్మ విప్పుకుంటున్నాడు. అది గుర్తించి ఆమె కదలకుండా పడుకొని విప్పుకొనిచ్చింది. ఆ పని అవగానే పక్కకు ఒత్తిగిల్లి ఎడమ చెవి కమ్మ కూడా విప్పుకునేందుకు అవకాశం కల్పించింది. తెల్లవారి ఆ కమ్మల గురించి అడిగిన ఆశ్రమవాసులతో ఆమె నాకంటే దరిద్రుడెవడో వచ్చి కమ్మలు తీసుకుంటుంటే పోనీలే అని తీసుకుపోనిచ్చాను అని చెప్పింది. గోపవరంలో ఒక కుక్క ఒక రైతుకున్న మందలోని గొర్రెలను ప్రతినిత్యం ఒకటి చొప్పున చంపి తినేస్తుండేది. అతని కడుపు మండి ఆ కుక్కను చురకత్తితో నరికేశాడు. ఆ తర్వాత అదేమి చిత్రమో గాని అతనికి పుట్టిన ప్రతి బిడ్డ కుక్క వలె అరిచి చనిపోయేవాడు. అతను తన బాధను శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నాడు. పుడతాడు 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 అని శ్రీ స్వామివారు ముమ్మారు పలికారు. వారి అమృతవాక్యం ప్రకారం 3 మగపిల్లలు పుట్టి జీవించారు. మందల వెంకయ్యకు శ్రీ స్వామివారితో పరిచయం లేదు. 1956లో ఒకరోజు ఉదయాన్నే శ్రీ స్వామివారు వీధిలో వెంకయ్యకు ఎదురుపడి తమ 2 చేతులతో తలగీరుకుంటూ నాంచే మాటల్లో నీకొక మాట చెప్పాలి, ఆనక అటురా, సరేనా అని చెప్పి వెళ్ళారు. ఆ గ్రామస్తులొకరు శ్రీ స్వామివారిని తమ ఇంటికి తీసుకుపోతుండగా ఆయన వెంట వెంకయ్య వెళ్ళాడు. శ్రీ స్వామివారు ముంత పంగాలకర్ర తీసుకొని పోతున్నారు. వెంకయ్య ఆయనతో కూడా నడిచాడు. శ్రీ స్వామివారు వెంకయ్య గారి ఇంటికి వచ్చి 4 ప్రక్కలా చూచి ఇక్కడ మనం చూడవలసింది ఏమీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, తెల్ల ఇల్లు కడతాడు, ఇంతవరకు తెల్ల ఇల్లు కడతారు అని చేతితో నేల మీద హద్దు గీచి చూపించారు. వారు నివసించే పూరింటిలోకి వెళ్ళి ఈశాన్యం వైపు అంకణంలోని దూలం క్రింద జానెడు వ్యాసం జానెడు లోతు గుంట తవ్వించి ఆ గుంటలో పాలు తెప్పించి పోశారు. శ్రీ స్వామివారు పోసిన పాలు గుంట నుండి పొర్లి ఈశాన్యం వైపు పారినాయి. అంతేలే, ఇంకేముంది, అంతా బాగుంది అంటూ వెళ్ళారు శ్రీ స్వామివారు. వెంకయ్య గారి ప్రార్థనపై ఆనాటి మధ్యాహ్నం శ్రీ స్వామివారు వారింట్లో భోంచేశారు కూడాను. అప్పటిలో మిద్దె కట్టే స్తోమత వెంకయ్యకు లేదు. కానీ కొన్నాళ్లకు సిరి సంపదలు కలిసి వచ్చి పొలం కొనడమే గాక శ్రీ స్వామివారు చెప్పినట్లు మిద్దె ఇల్లు కూడా కట్టుకున్నారు. చిత్రమేమంటే వాస్తువాళ్ళు వచ్చి కూడా ఖచ్చితంగా శ్రీ స్వామివారు చూపినంతవరకే ఇంటి ప్లాను కుదర్చటమే. శ్రీ స్వామివారి అనుగ్రహం వలన ఇంతటి వాడనయ్యానని కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. దేవుడయ్యా చాలా బీదవాడు, కానీ గొప్ప భక్తుడు, త్యాగశీలి. శ్రీ స్వామివారు వారి గ్రామం వెళ్ళిన 5-6 పర్యాయములు కూడా శ్రీ స్వామివారి బృందం అంతటికీ ఎంతో భక్తి శ్రద్ధలతో వీరొక్కరే ఆతిథ్యం ఇచ్చేవారు. వారి ధర్మబుద్ధికి శ్రీ స్వామివారు ఎంతో సంతోషించారు. ఇలాంటి ధర్మపరులు ధనికులుగా ఉండడం ప్రపంచానికి ఎంతో ప్రయోజనం అనుకున్నారు కాబోలు. శ్రీ స్వామివారు ఒకనాడు దేవుడయ్య గారి చేత రాగి అంబలి కాయించి ఒక కొత్త కుండలో పోసి మూత పెట్టి అంబలి కుండను దేవుడయ్య గారింటిలో ఈశాన్య దిశలో 1 గజం లోతులో భూమిలో పూడ్పించారు. ఆనాటి నుండి వారు సిరి సంపదలతో దాన ధర్మాలతో ఎంతో ప్రఖ్యాతిగాంచి ఉన్నత స్థితి పొందారు. తిరుపతి జానకిరామయ్య కుమార్తె రమణమ్మ శ్రీ స్వామివారిని గూర్చి విని దర్శించాలని ఉబలాటపడింది. కానీ ఆమెకు వారిని దర్శించే భాగ్యం కలగలేదు. ఒకప్పుడు శ్రీ స్వామివారు నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఇప్పుడు ధర్మసత్రం ఉన్న ప్రదేశంలో విడిది చేశారు.
ఆ రోజుల్లో ఆ ప్రాంతమంతా చిట్టెడవి, ఇంకా భవనాలు కట్టలేదు. శ్రీ స్వామివారి దర్శనార్థం పోతూ కొందరు స్నేహితురాళ్ళు రమణమ్మను కూడా పిలిచారు. తానప్పటికి భోజనం చేయకున్నా గానీ మధ్యాహ్నం 1 గంటప్పుడు వెంటనే బయలుదేరింది. మేమంతా భోంచేశాము, నీవు కూడా భోంచేసి వచ్చి ఉంటే బాగుండును, అకాలమవుతుంది అన్నారు స్నేహితురాళ్ళు. స్వామి పెట్టడా నాకు అన్నం అని ధీమాగా అన్నది ఆమె. స్వామి బృందం 12 గంటలకే భోంచేసి ఉంటారు, ఇప్పుడెక్కడొస్తుంది అన్నం అన్నారు వారు. శ్రీ స్వామివారు మరొక చోటికి మకాం మారాలి, పదండి అన్నారు. అందరూ భోంచేశాక శ్రీ స్వామివారిని కదలమన్నారు. శ్రీ స్వామివారు పకపకా నవ్వుతూ, బిడ్డలు రావద్దయ్యా, బిడ్డలు ఇక్కడుంటే మనం పోతే ఎట్లా అన్నారు. అంతలోనే రమణమ్మ ఆమె స్నేహితురాళ్ళు వచ్చారు. అందరికీ తమ ఆశీస్సుల చీటీలు రాయించి రమణమ్మకు మాత్రం ఈమె మనం బువ్వ పెడతామని వచ్చిందయ్యా, బువ్వ పెట్టండి అన్నారు. అన్నం అయిపోయింది స్వామి అంటే, అయ్యో అన్నం వండలా, అన్నం వండిన పాత్రలో చూడండి అయ్యా అన్నారు. నిజానికి అన్నం తిని ఖాళీ పాత్ర కడక్కుండా పడేసి పెట్టారు. శ్రీ స్వామివారు చెప్పారు కనుక ఆ అన్నపు పాత్ర తుడిచి చూస్తే 2 మనుషులకు సరిపడేటంత అన్నం ఉన్నది. దానిని రమణమ్మ తృప్తిగా భోంచేసింది. వారి స్నేహితురాళ్ళు కూడా ప్రసాదంగా స్వీకరించారు. ఈమె సామాన్యమైనది కాదు, 10వ చూపు మనిషి అని శ్రీ స్వామివారు ఆమెకు చీటీ వ్రాయించారు. వక్కెమ్మ 99 వాకిళ్ళెక్కాలని శ్రీ స్వామివారు ఒకసారి చీటీ వ్రాయించారు. అది విని వక్కెమ్మ పట్టరాని దుఃఖంతో ఏడుస్తూ శ్రీ స్వామివారి పాదాల మీద పడి, స్వామి మీకు ఇష్టం లేకుంటే నన్ను అడవిలో ముష్టి చెట్టుగానైనా పుట్టించండి కానీ మరలా మనిషి జన్మ వద్దు అని 2 గంటల సేపు వారి పాదాలను తన కన్నీటితో అభిషేకించింది. ఆ కరుణామూర్తి ఆమె ఇక వచ్చేది లేదని దేవునిపై ఆనపెట్టి వ్రాసివ్వయ్యా అని వ్రాయించారు. తలుపూరు గ్రామస్తులు వి సుందరరామిరెడ్డి గారు ఇలా చెప్పారు. 1977వ సంవత్సరంలో శ్రీ స్వామివారి బృందం కొన్నాళ్లు ఉండేందుకు గాను శ్రీ ఎస్వికే రెడ్డి గారి పద్మావతి గనిలోని 30 అంకణముల విశాలమైన పూరిపాకనిప్పించాను. ఒకరోజు ఉదయాన్నే శ్రీ స్వామివారు ఇకక్కడ క్షణం ఉండకూడదు, వెంటనే మరొక చోటుకు వెళ్ళిపోవాలని తొందర చేయసాగారు. శ్రీ స్వామివారి సేవకులు మధ్యాహ్నం 2 గంటల వరకు తాత్సారం చేసి శ్రీ స్వామివారిని అచ్చటి నుండి కదిలించలేదు. శ్రీ స్వామివారు మరొక తావుకు వెళ్లాలని, ఇబ్బంది వస్తుందని తొందర చేస్తూనే ఉన్నారు. ఇంతలో పూరిపాక ఎలా అంటుకుందో మంటలు రేగాయి. శ్రీ స్వామివారిని దూరంగా కూర్చోబెట్టారు. శ్రీ స్వామివారు ఆ మంట వైపు చూపుతూ, అంతా బంగారం కరుకులయ్యా, చూడండి అంతా బంగారమే అని అరుస్తున్నారు. పూరిపాకంతా తగులబడిపోయింది. తగులబడినందుకు ఆయనేమీ బాధపడవద్దని చెప్పు, ఆయనకి 20 కోట్ల ఆదాయం వస్తుంది అని ఒక చీటీ వ్రాయించి నా చేత పంపారు. అనతి కాలంలోనే శ్రీ ఎస్వికే రెడ్డి గారికి అనుకోని విధంగా చాలా గొప్ప ఆర్థికాభివృద్ధి కలిగింది. అదంతా శ్రీ స్వామివారి ఆశీస్సుల ఫలితమే. శ్రీ స్వామివారు ఒకప్పుడు వి సుందరరామిరెడ్డి గారి తోటలో విడిది చేసి ఉన్నారు. అక్కడున్న ఎండుటాకులు, తుక్కు, జవిరి శ్రీ స్వామివారి అగ్నిగుండంలో వేశారు. ఆ తుక్కులో డైనమైట్లలో వాడే కేపు ఉండి అది మంటలో వేయగానే బ్రహ్మాండమైన శబ్దంతో పేలింది. అక్కడున్న వారంతా భయభ్రాంతులై తలో వైపు చెల్లాచెదురుగా పరిగెత్తారు. కానీ అగ్నిగుండం ముందే కూర్చొని ఉన్న శ్రీ స్వామివారు ఒక్క అంగుళం కూడా కదల్లేదు. సరికదా భయచిహ్నాలు వారి ముఖంలో కనిపించలేదు. అక్కడున్న వారంతా శ్రీ స్వామివారి స్థితికి అబ్బురపడ్డారే కానీ వారి నిజస్థితి తెలుసుకున్నారా? శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు చేరుతాయి.